టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులను ఏ ఏ రాసుల్లో ఉన్నాయో మనం తెలుసుకుందాం. మనకి కుజుడు 2 ఏప్రిల్ నుంచి ఈ వారం అంతా కూడా మనకి మీనరాశిలోనే ఉంటాడు. ఇకపోతే బుధుడి దగ్గరికి వచ్చేసరికి 30 ఏప్రిల్ నుంచి ఈ వారం అంతా కూడా మనకి మేషరాశిలోనే ఉంటాడు. ఆ తర్వాత మనకి మళ్ళీ ఈ యొక్క రవి కూడా మేషరాశిలో ఉంటాడు. ఇది గ్రహస్థితి. ఇక గురుడు మిథున రాశి, రాహు కుంభరాశి, కేతువు సింహరాశి, అలాగే ఈ యొక్క శని మనకి మీనరాశిలో వక్రించి ఉంటాడు. ఇక దీన్ని బట్టి ఒక్కొక్క రాశి వారిగా 12 రాశుల వారి రాశిఫలాలు చెబుతాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా ప్రధానంగా మీరు మనల్ని ఫాలో అవుతుంటే కన్యారాశి వాళ్ళు మీరే క్వశ్చన్ ఆన్సర్ చెప్పేయచ్చు అనమాట. ఏమిటి రాదంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపము. ఈ ఒక కాంప్రమైజింగ్ యాటిట్యూడ్కి ఈ వారంలో రావడానికి అవకాశాలు ఉంటాయి. సప్తమ స్థితిగతుడైనటువంటి శని కుజ గ్రహాల వలన మొత్తము ఇద్దరు కూడా భార్యాభర్తలు ఫైటింగ్స్ చేసుకుంటారు. ఫైటింగ్స్ అంటే నమ్మరు కదా. నేను చిన్నప్పుడు రైల్వే క్వార్టర్స్లో ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుకుండా FA అండ్ CAO అంటే రైల్వేలో చాలా పెద్ద పోస్ట్ అది. ఆ ఆఫీసర్ ఉండేవాడు. ఆ ఆఫీసర్ వాళ్ళ భార్య గిన్నెలు పెట్టి కొట్టేసేది ఆయన్ని. నేను లోపలికి వెళ్ళేవాడిని. కాబట్టి ఆ లెవెల్లో ఉంటాయి ఫైటింగ్స్. ఇంటెన్సిటీ గురించి చెప్తున్నాను నేను. చదువుకున్న వాళ్ళమండి మేము పాలిష్డ్ అంటే గిన్నెలు వేసి కొట్టేస్తారు. కాబట్టి ఈ యొక్క కన్యారాశిలో అష్టమంలో ఉన్నటువంటి రవి బుధ గ్రహాల ప్రభావాల వలన ప్రభుత్వం నుంచి మీకు వ్యతిరేకత అనేటటువంటిది వస్తుంది. కాబట్టి గవర్నమెంట్కి కట్టేటటువంటి LICల పాలసీలు కానీ, ట్యాక్సులు కానీ, ప్రాపర్టీ ట్యాక్సులు కానీ చెక్ చేసుకోండి. ఆ నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ ట్యాక్సులు మీడియేటర్లు తీసేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అష్టమ బుధుడు నరాల వీక్నెస్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థితిగతుడు అవడం వల్ల నరాల వీక్నెస్, తర్వాత అసలు మీరే ఊహించారనమాట. సో ఇక్కడ మేనమామల వల్ల కూడా గండం కనబడుతుంది. మీ అమ్మగారికి ఇచ్చినటువంటి ఆస్తులు 50 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఆస్తులన్నీ కూడా మనకి మళ్ళీ తీసేసుకోవడానికి మేనమామలు కేసులు వేస్తారు మీ మీద. పాపం మీకు చేయని తప్పుకు మీరు కోర్టుల చుట్టూ తిరగాలి. అలాగే మీ భర్తలు, కన్యారాశి అమ్మాయిలందరికీ కూడా మీ భర్తలు మీ నాన్న ఇచ్చినటువంటి ఆస్తుల్ని మీ భర్తలు అమ్మి పడేసేసి వాళ్ళ పుట్టింటోళ్ళకి సగం ఖర్చు పెట్టేసుకొని ఆ తర్వాత నువ్వు అడిగితే మిగతా సగం ఇవ్వడానికి వస్తారనమాట. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి భాగ్యస్థితిగతుడైనటువంటి శుక్రగ్రహం ఈ వారం అంతా కూడా మీకు స్వక్షేత్రంలో ఉండడం వల్ల స్త్రీల నుంచి విపరీతమైనటువంటి సహాయ సహకారాలు వస్తాయి. లేడీ పోలీస్ ఆఫీసర్స్ నుంచి, కోర్టుల్లో ఉన్నటువంటి అధికారులు, లేడీ అధికారుల నుంచి మీకు పూర్తి సహకారం అనేటటువంటిది వస్తుంది. అలాగే కన్యారాశి వాళ్ళు దాంపత్యం గురించి చాలామంది కొట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు చెప్పినా ఆనరబుల్ జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్, IASలు IPSలు చెప్పినా వినలేదు. కానీ సడన్గా మీరు ఇప్పుడు ఈ వారంలో మీరు వింటారు, మీ కాపురాలు సరి చేసుకుంటారు. ఇకపోతే పరిహారాలు ఏంటంటే శని కుజులకు జపాలు చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని ఇవ్వండి పేద బ్రాహ్మడికి. అలాగే బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదువుకోండి. బుధుడికి కిలోంపావు పెసల్ని ఈ యొక్క ఆకుపచ్చ రంగు వస్త్రాల నుంచి బుధవారం నాడు తెల్లవారుజామున 5 గంటలకు దానం చేసుకోండి. రావి చెట్టుకు నీళ్లు పోస్తూ ఓం బుధాయ నమః అంటూ జపం చేసుకోండి. బ్రహ్మాండం కలిసి వస్తుంది. శుభమస్తు.